యోహాను సువార్త 11:25. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. పునరుద్ధానం, మనిషి చనిపోయిన తర్వాత చాలా మంది అంటారు కదా, మరల ఒక జన్మ ఉంటుందని. మరొక జన్మ ఉండదు. నువ్వు జన్మించాలంటే యేసు ప్రభుతోనే నువ్వు జన్మించాలి. యేసు ప్రభు ఆత్మతోనే, యేసు ప్రభు శక్తితోనే నువ్వు మరలా ఈ లోకానికి రాగలవు, కానీ నువ్వు వేరొక మార్గము లేదు. అందుకే యేసు ప్రభు వారు చెప్తున్నారు ఈ మాటలు, పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకుతాడట. చనిపోయినను బ్రతుకుతాడు. ఎదురుగానే జీవితం అంటే దేవుడు మానవునికి చాయిస్ ఇచ్చాడండి. ఇక్కడే ఇప్పుడు ఒక మంచి మార్గాన్ని ఎన్నుకోవాలంటే ఇక్కడే నీకు ఆ చాయిస్ మానవునికి ఇచ్చాడు. యేసు ప్రభు నీ దగ్గరికి వచ్చి నన్ను నమ్ముకో, నన్ను నమ్ముకో, నన్ను నమ్ముకో అంటే అలాంటి పరిస్థితి తీసుకురాడు. నీ హృదయంలోనికి ఆయన ఆహ్వానిస్తేనే ఆయన వస్తాడు. ఎవరిని బలవంతంగా ఆయన హృదయంలోకి రాడు. ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి ఆయన దేవునిగా, ప్రభుగా, రక్షకుడుగా, దేవుని కుమారుడుగా, అద్వితీయ దేవుడుగా మీరు అంగీకరించినప్పుడు, ప్రభువా నా హృదయంలోకి రా అంటే ఆయన నీ హృదయంలోకి వస్తాడు. ఆంటీ తన యొక్క నిశ్చయతను, ఆ కమిట్మెంట్ చేసుకుంది. తన ఆత్మీయ జీవితంలో పీబీ ఆంటీ గారు దేవునితో, ఆ యేసు ప్రభుతో కమిట్మెంట్ చేసుకుని తన హృదయాన్ని ప్రభుకి ఇచ్చింది. అందుకే అంటాడు యేసు ప్రభు, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు.